ఎంఎస్ ధోని సినిమాల్లో నటిస్తున్నాడా? ఇన్నాళ్ళు క్రికెటర్గా కనిపించిన ఎంఎస్ ధోని ఇకపై సినిమాలు చేయబోతున్నాడా? మరి ఎంఎస్ ధోని నటించినటువంటి ఒక టీజర్ అయితే మాధవన్ రిలీజ్ చేశాడు. తమిళ్ యాక్టర్ మాధవన్ తెలుసు కదా, తను తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు ఒక టీజర్ని. ద చేజ్ అని ఆ టీజర్ కి పేరు ఇచ్చారు. ఆ టీజర్ లో మాధవన్ అండ్ ఎంఎస్ ధోని ఒక టాస్క్ ఫోర్స్ గెటప్ లో కనిపించారు. గన్స్ తో ఫైర్ చేస్తూ ఆ చేజింగ్లు, కార్లపై చేజింగ్లు, ఇదంతా హడావుడి అయితే బాగానే కనిపించింది. మరి బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. సో ఇది నిజంగానే సినిమానా లేదైనా ఏదైనా ఒక యాడ్ కి సంబంధించినటువంటి షూట్ అనేది అయితే తెలియలేదు. దీనికి సంబంధించి ఆర్ మాధవన్ పెద్దగా డీటెయిల్స్ అయితే ఏం పెట్టలేదు. ఇది మూవీయా లేదంటే వెబ్ సిరీసా లేదంటే అడ్వర్టైజ్మెంటా అనేది కూడా తను ఏమీ చెప్పలేదు. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇది ఖచ్చితంగా మూవీ అయితే కాదు అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఒకవేళ మూవీ అయి ఉంటే ఎంఎస్ ధోని తన బ్యానర్ పైనే తీసేవాడు. మరి వేరే బ్యానర్ మీద ఇప్పుడప్పుడే ఎందుకు తీస్తాడు, వేరే వాళ్ళకి అవకాశం ఎందుకు ఇస్తాడని కొద్దిమంది ఏమో పర్వాలేదు తీయొచ్చు, ఇది మూవీ కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆ టీజర్ చూస్తే అలానే కనిపించింది అని కొందరు. ఇంకొకరేమో బాత్ కథం అంటున్నారు. మరి బాత్ కథం అని ఎండ్ చేశారు ఈ టీజర్ ని అంటే అది ఏదో అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించినటువంటి షూటింగ్ అని అంటున్నారు. ఏదేమైనా ధోని నిజంగానే మూవీలో యాక్ట్ చేస్తున్నారా, లేదా ఇదేదైనా వెబ్ సిరీసా, లేదా ఏదైనా అడ్వర్టైజ్మెంటా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.